ఈ తెలంగాణ రాష్ట్రంలో దొంగ ఓట్ల పంచాయతీ పక్కన పెడితే నీచాది నీచమైన రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది నీచమా ఇంకా రోతనా ఇంకేమంటారు మీరు? ఒక ఆడబిడ్డ తన భర్త చనిపోయి 4 రోజులు అయితే లేదు, ఆమె అవన్నీ తట్టుకొని ఒంటరి మహిళగా ఉన్న ఈరోజు ప్రజల్లోకి వచ్చి ప్రజల తరపున తన భర్త యొక్క అంటారుగా రాజకీయ భవిష్యత్తును తను పుణికిపుచ్చుకొని ఏదైనా సరే నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి, నేను గెలవాలి నా భర్త స్థానం అని చెప్పేసి ప్రజలలోకి బయటకు వస్తే ఒక మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడుతారు. అది రాజకీయ పార్టీలు మీటింగ్ పెట్టినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతుంటే అవన్నీ చూస్తూ ఆమె భావోద్వేగానికి గురైంది. ఎందుకంటే జీవితం పంచుకున్నది, పిల్లలు కన్నది, సంసారం చేసింది, ఇన్నేళ్ళ సంసార జీవితంలో ఆమె కొన్ని ఉంటాయి జ్ఞాపకాలని. సో అవి గుర్తు చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంది అంతే. మరి మా పొన్నం ప్రభాకర్కి నిజంగా ఏమైనా ఎరిగిటలు వేసిందా అనిపిస్తాను. ఆ ఊర్లలో ఎరికుక్కలు ఉంటాయి, అసలు ఏమైనా కలిసిందా అనిపిస్తాను. ఒక ఆడబిడ్డ తన భర్త చనిపోయి ఒక సభలో గుర్తుకొచ్చి ఏడిస్తే కూడా రాజకీయం చేస్తారు, దాన్ని కూడా దుర్మార్గంగా మాట్లాడతావు. అంటే గెలవలేక, గెలిచే దమ్ము లేక, సత్తా లేక ఇట్లాంటి నీచమైన ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చురువు చేసింది. మరి ఏం నాశనం కాలకు మశామూరాల మీద కూర్చున్నా అనిపిస్తుంది. ఒకసారి చూడండి, కన్నీళ్లపై నీచ రాజకీయం, ఆడబిడ్డ ఎమోషనల్ పై కాంగ్రెస్ చిల్లర కామెంట్లు, గోపీనాథ్ను తలుచుకొని ఏడ్చిన సునీత, అంతా ఓ డ్రామా, ఆమె కన్నీళ్లు ఆర్టిఫిషియలే. ఈ భూమి మీద ఎవడన్నా కడుపుకు అన్నం తింటోడు అది నిజంగా మనసులో కుడితే, ఒక ఆడబిడ్డ తన భర్త చనిపోయిందని ఏడిస్తే ఆర్టిఫిషియల్ ఏడుపు అనేటోడు ఉంటే వాళ్ళు చూపిరు నాయన. అంటే కాంగ్రెస్ లో అట్లాంటివి చేస్తారేమో మరి నాకు తెలియదు. ఉంటే ఏమన్నా కాంగ్రెస్ లో ఉంటారేమో అట్లాంటి ఆర్టిఫిషియల్ ఏడుపులు ఏడ్చి మొగని పైన ప్రేమ లేకుండా మొగరు చచ్చిన నవ్వుతూ ఉంటారేమో మరి నాకు తెలియదు. పొన్నం ప్రభాకర్ అన్న మీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి మహిళా మూర్తులు అన్నంత గొప్ప ఉంటే నాకు చూపి. అంటే ఆర్టిఫిషియల్ ఏడుపులు ఉంటాయా? నువ్వు ఆర్టిఫిషియల్ మంత్రివా మరి కూడా చెప్పు. ఆర్టిఫిషియల్ గా మాట్లాడుతాడు రోజు పొన్నం ప్రభాకరు, దమ్ము లేదు దద్దమ్మ అని మీరు చెప్పమని చెప్తాం మేము కూడా. ఆర్టిఫిషియల్ అట. ఇంకేంది, రాజకీయం కోసమే ఆమె ఏడుస్తుందన్న మంత్రులు, మాగంటి గోపీనాథ్ మృతి దైవ నిర్ణయమేనన్న జూబిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఇంకా ఈయన దుర్మార్గమైన స్టేట్మెంట్. నాకు గ్రహాలు ఫలిస్తున్నాయి, నాకు అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు అన్నట్టుగా ఆయన చనిపోవడం మంచిది అన్నట్టుగా మారుతుంది. ఒక మనిషి చనిపోవడం మంచిదని కోరుకుంటారు రాజకీయం కోసం. సరే నీ కడుపులో ఉంటే ఉండని, అది మనస్యం, కానీ అది బయటికి ఓపెన్ చెప్తాను. నాకు బయాక్స్ వస్తాయి, నాకు ముందే తెలుసు, నాకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మాట్లాడతాను ఆయన. అట్లా గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ఓట్ల కోసం ఏడ్చిన కాంగ్రెస్ నేతలు, ఈటల వ్యాఖ్యలకు చార్మినార్ వెళ్లి నాడు బోర్న ఏడ్చిన రేవంత్ రెడ్డి లేదా? మరి అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆర్టిఫిషియల్ ఏడుపు. ఆ రేవంత్ రెడ్డి ఈటల మాట అంటే అమ్ముడు వేయండు అని చెప్పేసి, అంటే నీకేమైనా న్యాయమేనా రాజేంద్ర, నీకు న్యాయమేనా అని బొబ్బలు పెట్టి ఏడిచింది. అది కూడా ఆర్టిఫిషియల్ ఏడుపు అంటారు మరి జనాలు. రేవంత్ రెడ్డి ఏడుపు, కాంగ్రెస్ వాళ్ళు ఏడుపు. నువ్వు ఒక మనిషి ఆర్టిఫిషియల్ ఏడిస్తే ఈ భూమి అందరూ మరి ఆర్టిఫిషియల్ ఏడుస్తున్నట్టే కౌంట్ వస్తుంది. రేపు పొన్నం ప్రభాకర్ ఏడిసినా, కాంగ్రెస్ పార్టీ ఇంకోరు ఏడిసినా వాళ్ళంతా దొంగ ఏడుపు ఏడుస్తున్నారని మేము చెప్పాలా మరి లెక్కన? చెప్తాను, చెప్పమంటే మాకే ఇబ్బంది ఏం లేదు. ఇంకేంది, ఈటల వ్యాఖ్యలపై చార్మినార్ వెళ్ళి ఏడ్చిండు. మాగంటి సునీతది డ్రామా అయితే మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్ది ఏంటి? సోషల్ మీడియాలో జనం ప్రశ్నలు. మంత్రి తుమ్మల, మాగంటి సునీత కన్నీళ్లు పెట్టి గెలవాలని చూస్తుందట, అధికారం కోసం ఆమెను ఏడిపించాలని చూస్తున్నారు, కన్నీళ్లు పెట్టి ఓట్లు సంపాదించుకోలేరు. సిగ్గుదాపిన స్టేట్మెంట్ అంటే ఎట్టుంటాయి? సిగ్గి శరం లేని మాటలు అని యూట్యూబ్ లో కొట్టి రీలే వస్తాయి. ఈయన తుమ్మల నాగేశ్వరరావు, ఇంకో ఈయన పొన్నం, ఆమె ఏడుపు అంతా ఓ డ్రామా, సానుభూతి ఓటు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే సినిమాల్లో చూసినట్టే ఉంది, ఆమె ఏడుపు కూడా ఆర్టిఫిషియల్ గా ఉంది. లజ్జ అనిపించాలి, కొంచెం అన్నా లజ్జ అనిపించాలి. మనిషి పుట్టుగా పుట్టినప్పుడు కొంచెం లజ్జ అనిపించాలి. శివునెత్తురు ఉంటే మరగాల రక్తం. మరి మన మొగని మీద గెలవరైతుంది మరి మీ కాంగ్రెస్ వాళ్ళు అంత మునగాలైతుంది, అలా భర్త మీద మీరు అంత మునగాలే కదా. మీరు ఏడొక్కడే గెలుస్తారు కదా మీరు మునగాళ్ళు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఏడ్చిండు? మీ కాంగ్రెస్ పార్టీలో మునగాళ్ళు ఎందుకు ఏడ్చిరు? మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కడు, అది పొన్నం ప్రభాకర్ అయినా, తుమ్మల నాగేశ్వర అని ఎవరైనా సరే, మనిషి భావోద్వేగానికి గురైనప్పుడు ఏడుస్తారు. అది మొగోడైనా ఆడోడైనా ఇంకెవరైనా.
చంద్రబాబు నాయుడు కూడా వేసింది కదా మీ గురువు గారు బోరు ఎట్టుకొని ఏడ్చిండు ఎక్కిలు వచ్చి మరి ఆయన కూడా ఆర్టిఫిషియల్ ఏడు పని చెప్పి మరి ఇగో నవీన్ యాదవ్ ఈయన స్టేట్మెంట్స్ నేను ఆల్రెడీ చూసిన మరణించడం అనేది దైవ నిర్ణయం 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయి అలాంటి 2 ఏళ్లకే వచ్చాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అప్పుడు డెవలప్మెంట్ జరిగిందా లేదా అన్యాయం జరిగిందా ప్రజలకు తెలుసు 2 ఏళ్లుగా జరిగిన అభివృద్ధిని గత 2 నెలలుగా చూస్తున్నాం ఇగో ఈ 2 నెలలకి అయితే సరే ఓకే శంకుస్థాపనలు చేస్తున్నారు శిలాఫలకాలు పెడుతురు సంతోషమే కానీ ఇదే శిలాఫలకాలు ఇదే డెవలప్మెంట్ 2 నెలలుగా ఈ జూబ్లీస్ లో జరుగుతుంది కదా 22 నెలలుగా ఎందుకు జరగలే పోనీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా 119 నెలలు అట్లీస్ట్ 65 మీరు గెలిచిన కదా ఈ 65లో ఎందుకు జరుగుతలేదు డెవలప్మెంట్ ఓట్లు ఎక్కడుంటే అక్కడ జరుగుతుందని ఆయనే ఒప్పుకుంటాను వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే గెలిచే సత్తా లేక ఓడిపోతారనే విషయం బయటపడి జనం కాకరి చుమ్ముతారని ఇక సోషల్ మీడియా వీడియో చూస్తే ఏడిపోయి వస్తాను నాకు మా రేవంత్ అన్న గెలిచే అవకాశమే లేదు అనిపిస్తాను సో ఇంత దుర్మార్గంగా ప్రజలు నీచంగా తిడతా ఉంటే కూడా ఇంకా రోషం అనిపిస్తుంది వీళ్ళకు రోషం అనిపిస్తలేదు 100% చెప్తున్నా రోషం అనిపిస్తలేదు ఏదైనా సరే నడిపిద్దాం సిగ్గుశరం లేకుండా బతుకుదాం ఏదొస్తే అది మాడదాం ఆడబిడ్డ పైన ఒక మహిళ అనే గౌరవం లేదు మరి వీళ్ళు మనసులకే కుట్టిరా మరి గాడిలో కుట్టిరా నాకు అర్థం కావట్లేదు తన భర్త చనిపోయి ఏడిస్తే రాజకీయం ఏందా మీరు ఎలా పోయారు మరి మేము ఓడిపోయినాం 2 సార్లు ఓడిపోయినాం 3 సార్లు ఓడిపోయినాం మీరేడితే బాగుంటుందా మరి ఏడవద్దని ఆపిరా మిమ్మల్ని సక్కదానం పాడుగాను ఇంత సిగ్గుదాపిన విషయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందా ఇంకా మీరు నమ్మితే మీ ఇష్టం నేను అదే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ దొంగ ఓటుతోనే రాజకీయం చేస్తాంది దొంగ ఏడుపులు ఏడుస్తుంది ఆడబిడ్డ ఏడితే పైన కుళ్ళుతోని మాట్లాడుతూ ఉన్నారు మరి వీళ్ళు ముందర వాడతారంటే నాకైతే నమ్మకం లేదు మీకు నమ్మకం ఉంటే మీ ఇష్టం అది మీ ఇష్టం నాకు సంబంధం లేదు